కీర్తన గ్రంథములు 4వ అధ్యాయంలో అంటున్నాడు ఏమని, నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలను కలుగజేయవాడు నీవే అంటాడు. చూడండి ప్రియులరా, ఇరుకు మార్గం వెతికేవారు కొందరే, విశాల మార్గం పోయేవారు హైవే రూట్లో ఉన్నారు. ప్రమాదకరమైనటువంటిది లోకం ఉంది, ఎక్కడ చూసినా భయంకర దినాలు. అందు గురించి అంటాడు, నా నీతికి ఆధారము దేవా, నా నీతికి ఆధారం అంటాడు. ఎవరు? నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు ఏమి వేయాలంట? ఉత్తరమియే అంటాడు. నాకు ఉత్తరమే అంటాడు. మనం ప్రార్థనలకు ఉత్తరం ఎందుకు ఇవ్వడంటే, దేవుడు మన పాపములే మనకు అడ్డం వస్తుంటాయి. మానవుడు చేసిన పాపాలు ప్రార్థన పైకి పోదు. అందు గురించి నాకు ఉత్తరం ఇవ్వంటాడు భక్తుడైన దావీదు. ఎందుకు తెలుసా? నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు అంటాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన ఉత్తరం ఇస్తాడు. అప్పుడు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంటే నా నీతికి ఆధారం అంటాడు కదా. ఈ కీర్తన గ్రంథంలో నా నీతి అంటే దేవుడు. ఎవరి నీతి? ప్రభుని. దేవుని సొంత చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన నీతిని, న్యాయాన్ని మనం ఘనపరిచే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, అదే కీర్తన గ్రంథంలోనే 4వ అధ్యాయంలోనే ఒక మంచి మాట్లాడుతున్నాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన ప్రేమిస్తారయ్యా మీరు? ఎంతకాలం అబద్ధాన్ని వెతుకుతారు అంటాడు దేవుడు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనుషులు కాదు. హల్లెలూయా. దేవుని స్తుతి చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, నరులారా ఎంతకాలం నెగ్లెక్ట్ ఉంటారు, ఎంతకాలం నిర్లక్ష్యం ఉంటారు. ఒక గుండె నొప్పి వచ్చిందంటే నెగ్లెక్ట్ చేస్తామా? చూడలేము. ఎందుకంటే దేవుని కార్యాలంటే అశ్రద్ధ, దేవుని సన్నిధానం అంటే లోకానికి అశ్రద్ధ. యేసుప్రభు అంటే తిక్కపక్కలోడు, యేసుప్రభు అంటే దేవుని వాక్యం నిరార్థకము, యేసుప్రభు అంటే పిచ్చోడికి లెక్క వేస్తున్నారు. యేసుప్రభు సేవకుడు. అందు గురించే నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదరయ్యా? ఎంతకాలం అవమానంగా మారుస్తారు? అవమానం అవమానం అవమానం. రోమా 2:24 మిమ్మల్ని బట్టే కదా నా నామం జనాంగం మధ్య. జనాంగం అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు నమ్మలేని వారి మధ్య అవమానం పడుతున్నాం మనం. ఎవరు? క్రైస్తవులు మనం చెప్పుకున్నాం. మనము దేవుని పేరు ఒకే కుటుంబంలో పుట్టిన మనము విభేదాలు ఐక్యత లేక అందు గురించే నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైనదాన్ని ప్రేమిస్తారంటాడు. అందు గురించే ఇక్కడ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనము నీ వద్ద చోటు లేదు. చెడుతనం ఉంటుందా? చెడుతనం ఉంటుందా? దేవుని దగ్గర ఉండదు, మనుషుల దగ్గర చెడుతనం ఉంటుంది. అందు గురించి దేవాది దేవుడు చెప్తున్నాడు, నీవు దుష్టత్వం చేసి ఆనందించే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు చెప్తాడంటే ఆయనలో చెడుతనం వెతికినా దొరకదు. దుష్టత్వం చేసి ఆనందించే దేవుడు కాదు. అందు గురించి యెహోవా మాటలు చెవిపెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము దైవా అని దావీదు అంటాడు. మొదటి వచనం 4 ఏమంటాడు? నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమంటాడు దావీదు. ఎందుకు తెలుసా? దావీదు దేవుని కొనియాడేవాడు, దేవుని స్తుతించేవాడు. ఆయన సమర్పణ చాలా గొప్పది. అరుగురు ఇరుకుల నుంచి విశాలతను కలిగజేయవాడు ఎవరంట? నేనే. ఇరుకులో నాకు విశాలత కలిగజేయవాడు నీవే కదా. మత్తయి సువార్త చూస్తే 2 మార్గాలు యేసుప్రభు చెప్పాడు కదా. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మరి మత్తయి సువార్త
7వ అధ్యాయము 13వ వచనం చూస్తాం ప్రియులారా. ఏమంటాడు అక్కడ ఇరుకు మార్గం గురించి చెప్పాడు కదా. ఇరుకులో నాకు విశాలతను కలుగజేయవాడు నీవే. ఇరుకు మార్గం వెతికే వాళ్ళు తక్కువ, విశాల మార్గం పోయేవాళ్ళు, నరకాన్ని పోయేవాళ్ళు ఎక్కువ. ఇరుకు మార్గం ఎవరిదంటే దేవుడిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏమని కనబడుతుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం తీసుకో బైబిల్. చదువా. ఏమంటాడంటే ఇక్కడ ఏమంటాడంటే, ఇరుకు ద్వారము ప్రవేశించడి, నాశనము పోవు ద్వారము వెడల్పు అంటాడు. ఎవరంటారు? నేను చెప్పానా? నీవు చెప్పే. ఎవరంటాడు? యేసుప్రభు పలుకుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు కదా. విశాల మార్గము సాతాన మార్గం అంట. ఇరుకు మార్గం ఎవరిది? దేవుని మార్గం. మరి ఇరుకు మార్గం పోతారా, వెడల్పు మార్గం పోతారంటే, ఈ విశాల మార్గంలో తాగేవాళ్ళు, తినేవాళ్ళు, ఎగరలాడి ఎంజాయ్, కూతులు, తాగుడు, జూతము, వ్యభిచారం అన్నీ ఉంటాయి, సినిమాలు, సీరియళ్ళు. ఇరుకు మార్గం వెతికేవారు తక్కువే. అందుగురించే యేసు ప్రభువు ఇరుకు ద్వారం గురించి చెప్తున్నాడు ఇక్కడ. విశాల మార్గం చెప్తున్నాడు ఇక్కడ. ఇరుకు ద్వారం నాశనం పోవేడెలుపు. ఏమంటారు తెలుసా? నువ్వు నాశనం కాను అంటారు. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయవాడు నాశనమే. దేవుని కార్యాలను నిశ్రద్ధగా చేయవాడు నష్టపోతాడు. ఏం చెప్పలా ఈ గ్రంథంలోనే. మరి ఏం చెప్తున్నాడంటే, మరి యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అంతే. నేను చెప్పలే, నీవు చెప్పలే, ప్రపంచానికి దేవుడు చెప్తున్నాడు కదా. ఒక డ్యూటీల మీద కరెక్ట్ ఉంటాయి, ఒక కూలి మీద కరెక్ట్ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుందాం కరెక్ట్ ఉంటుంది, పొలాలు, ఇండ్లు, హాస్పిటల్కు కరెక్ట్ పోతాం టైంకి. ఈ టైంకి రావాలంటే పోతాం. కానీ దేవుని దగ్గరకు వచ్చే లోపల ఏం చేస్తాము? ఏడుస్తాము. దేవునికి అంతా ఇచ్చే లోపల ఏడుస్తాము. కయ్యను హేబెలు ఉన్నారు. కయ్యను అంతా దాబెట్టుకొని లాస్ట్కి తాళు తెచ్చి దేవునికి ఇచ్చాడు. ఈ హేబెలు మొట్టమొదటిగా దేవునికి ఇచ్చాడు సమర్పణ. ఆయన ఆశీర్వపడ్డాడు. కయ్యను ఏమైనాడు? శాపగ్రస్తుడై దేశ దిమ్మరవడి తిరుగుతున్నాడు. అంటే అంతా ఒరిజినల్ సరుకంతా అమ్మేసిన తర్వాత తూర్పు పొట్టు లాస్ట్కి మిగిలిన దేవుని తెస్తాడు. ఇట్లా చాలామంది తెచ్చి శాపగ్రస్తులైనారు. దేవునికి అర్పణ మనము సమర్పించుకోవాలంటాడు. అందుగురించే ఇరుకు మార్గము పోయేవాళ్ళు ఇది ఆలోచిస్తారు. విశాల మార్గం పోయేవాళ్ళు ఆలోచించరు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ నుంచి ఇరుకు మార్గంలో వెతుకుతారు. అందుగురించే యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అందుగురించే మరి జీవమునకు పోవు ద్వారమును మరి ద్వారమును ఇరుకును. ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొన్న వారు పొందరే. ఎవరంట? పొందరే. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం, రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఏ దారి కావాలా మానవా? ఓ మిలిటరీ కాని ప్రజలారా, ఏది కావాలా? నీ కులం కావాలా? నీకు మతం కావాలా? నీకు డబ్బు కావాలా? పని కావాలా? దేవుడి రాజ్యం కావాలా? లోకం కావాలా? లోకం కొరకు బతికి సస్తే నరకం, దేవుని కొరకు బతికితే స్వర్గం. దేవుని సువార్త
14వ అధ్యాయము 6వ వచనం ఇస్తే ఏది చెప్తున్నారు? ఏమని? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు నా తండ్రి యొద్దకు రాడని బైబిల్ చెప్తుంటే నా ఇష్టాన్ని సరిపో దేవుడు ఒప్పుకుంటాడా? అందు గురించి దేవుడు చెప్తున్నాడు. 2 దారుల గురించి చెప్పాడు. ఏమంట? తండ్రి అని దేవుడు చెప్పాడు. కీర్తనకారుడు, ఇరుగులో నాకు విశాలతను కలగజేయవాడు నీవే. ఏమంటాడంటే 1వ వచనం కదా, నా నీతికి ఆధారం దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుగులో నాకు విశాలత కలిగేయడం, నన్ను కరుణించి నా ప్రార్థన, నాకు నా ప్రార్థన ఆలకించి కరుణించు. ఈరోజు ఆదివారము పిచ్చి తిరిగినట్టు సమాజంలో ఆదివారం పక్కన పెట్టి పిచ్చి పట్టిన ప్రజలు కదా, వెళ్ళి బాగోళ్ళలాగా తిరుగుతున్నారు. అడవి పందులు ఈరోజు మార్కెట్ పట్టణ సంత తినేకి, తాగేకి, ఎగరడానికి, ఎంజాయ్ చేసేకి కూటి కొరికి మనిషికి ఉన్నవి కూటి విద్యలుంటున్నారు. పుట్టుక పరమార్థం మనిషి పుట్టి వాత పడుతున్నారు. మనిషికి మృగానికి యోధాది ఉన్నది, ఇటువంటి వారి కోసమే పాతాళం పొంచి ఉన్నది. మనిషి జన్మ ఎందుకు పుట్టింది దేవుని కోసం, బతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బతకకపోతే పరలోకం రానివ్వడు. మనిషి జన్మ ఎందుకు? నీకు బ్రతుకునిచ్చి తిరిగి తాగి ఎగలాడికి గాలి గంగమ్మలాగా తిరగమని దేవుడు కాదు చెప్పింది. ఇష్టం వచ్చినట్టు టైం పాస్ అయ్యి కాదు, ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బతకడానికి కాదు. నీకు బ్రతుకులు ఇచ్చాడంటే దేవుడి కొరకు బతకాల, నీ జీవితాన్ని సరి చేసుకోవాలా. నాకు అరుణాల వీళ్ళు నష్టపోయింది మనమే. అందుకు చెప్పిరా, దేవుడు ఒక అన్న దేవుడి కొరకు బతికింది. ఆమె త్యాగం కలిగిన అన్న వలే, అన్న త్యాగం విధురాలయుండి దేవాలయం విడిచిపెట్టగా ఉపవార్త ప్రార్థన ఎడదేగా ప్రార్థన చేసినట్టు మనం. ఆమె ఇరుగు మార్గం పట్టుకుని దేవుని సన్నిధానంలో. ఇరుగు మార్గం పోతామా? మన పక్కింటి వాళ్ళు నరకాన్ని పోతే నువ్వు మోక్షాన్ని పోతే ఒప్పుకుంటాడా? ఏమయ్యా నువ్వు దేవుని గురించి చెప్పావా, కరపత్రి ఇచ్చావా, సువార్త చెప్పావని అడుగుతాడు ఆ రోజు. అందుగురించే ఈ రోజుల్లో దేవుని గురించి చెప్పాలా. ఇరుగు మార్గం ప్రవేశించండి. ఏమంట? ఇరుగు మార్గం. తలవంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. అందుగురించే ఇరుగు ద్వారం ప్రవేశించి నాశన పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైన దాన్ని ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని ద్వారా మరి దాన్ని కనుగొరు కొందరే. విశాల మార్గం కొందరే. ఎక్కడ 5 అక్కడే తినే లోక సంబంధంగా ఉండేది కాదు. ఇది ఇరుగు మార్గం. ఇది తలలో ఉంచుకొని పైళ్ళ కళ్ళు తల వంచి రావాలి, కథ తగ్గించుకొని రావాలా. ఎవరు ఇష్టపడతారు? దేవుడు అంటే నిర్లక్ష్యం, వారికి మాటిలా. అందుగురించే నిర్లక్ష్యం చేయవారు తప్పించుకోలేరు. ప్రార్థన చేస్తాం, మోకరించండి, తలలో ఉంచండి, ప్రార్థన చేయండి. కొంచెం ప్రార్థన చేయి, మోకరించుదాం. కాళ్ళు మోకరియండి. దేవునికి ఇంతవరకు ప్రార్థన చేశారు. మోకరించి ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థించండి. చేస్తావు కొంచెం ప్రార్థన చేయి, గట్టిగా చేయమని చెప్పి. అవును ప్రభువా,
హల్లెలూయా ఆమేన్. అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా యొక్క సముద్రంని పాలు చేసాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మా రోజు నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా కుటుంబంలో నాకు శాంతి లేదని హల్లెలూయా ఆమేన్. అనేక వ్యాపు కలిగిస్తున్నారు ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రతి వారం ఏమి శరీరం తీసుకునేవయ్యా ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి ప్రభావ. ఒకరికొకరికైనా పడుతు తండ్రి. నడిపించే మార్గం చూపెట్టండి. ఎంతో ఏమైనా పోరాటం చెప్పుకుంటున్నాడు ప్రభావ. అలాంటి బిడ్డలు నాయనిస్తున్న ప్రభావ మరి జ్ఞాపకం తీసుకుంటున్నాయినా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఏ రకంగా ఎవరి ప్రమాణం జరగట్ల మీరై కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి తండ్రి పాదాలను అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీ పాదాలను చెప్తూనైనా రోజాడుతున్నాం తండ్రి. మాకు సమస్యలు కాకుండా సామాను అపవాదినైనా విడిపించండి తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇక దినదినం మొదలుపెట్టుకుంటామయ్యా. మా ప్రార్థన ఆలోచించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వందనాలు ప్రార్థిస్తున్నాం ప్రభావ. అనారోగ్య దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా మంత్రాలు నమ్మాలి నుండి జ్ఞాపకం చేసుకుని మొదలిస్తాము. మార్చండి. వారు మనసు దయచేయండి అయినా. అయ్యా పనిలాగా ఏదో పొగుడుతున్నారు ప్రభావ. వారికి పని లేదయ్యా మొత్తానికి. అయ్యా అలాంటి వారికి నేను మార్చండి ప్రభావ. హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములైనా. వాడుగురుగా వాడుకొని పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోండి. నీ పాదములను అడుగుతున్నానయ్యా. నీకు ఆశున్నాయా వాటిని చెబుతుండగా మా హృదయాలను పనిచేయండి. అయ్యా నీ కుటుంబంలో తండ్రి రక్షణ మార్గం నడిపించండి తండ్రి. స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను. బంగారు వందనాలు